గ్యారెంటీగా మీకు వస్తుంది అనుకుంటున్నారా? మేడం నాకు టికెట్ 100% వస్తుంది. అంటే ఎంత నమ్మకంగా ఎలా ఉన్నారు? నేను చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని. 33 సంవత్సరాలుగా పైగా నేను చేస్తున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్. మా ఫ్యామిలీ మొత్తం పార్టీకి అంకితం అయిపోయింది. గాంధీ కుటుంబానికి మా కుటుంబం అంకితం అయిపోయింది. మా సోదరుడు 89 ఎమ్మెల్యే పోటీ చేసినాడు. నేను యూత్ కాంగ్రెస్ పనిచేసిన, గ్రేటర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన, ఇప్పుడు పిసిసిలో సెక్రటరీ చేస్తున్నా. నేను కట్టిన కాంగ్రెస్ వాదిని. నేను ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటా. నాకు కోశామైన నియోజకవర్గంలో మా సామాజిక వర్గం వాళ్ళు ముందుంటా. సామాజిక వర్గం వాళ్ళు 35,000 మంది ఉన్నారు. నాకు అందరితో కోశామైలో చాలా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు వస్తుంది. అంటే మీకే వస్తుంది అని కన్ఫర్మ్ గా చెప్తారు. అసలు ఎంతమంది ఉన్నారు అక్కడ నుంచి, ఎంతమందికి టికెట్ వస్తాయి ఈసారి? అంటే ప్రతి ఒక్కరు ఇదే నమ్మకంతో ఉన్నారు. మీరు ఏమంటారు? మీ నమ్మకానికి గల కారణం ప్రజల అభిమానమా, లేకపోతే కాంగ్రెస్ పట్ల మీకున్న అభిమానం? మేడం, ఇప్పుడు ఏంటంటే గోశామాల నియోజకవర్గం నుంచి 15 మంది అప్లై చేశారు. దాంట్లో పార్టీ హైకమాండ్ సీట్ కమిటీలో ఫైనల్ గా 3 పేర్లు ఉంటాయి. అందులో నాకు ఉంటుందన్న నమ్మకం. అధిష్టానం ఏ విధంగా చూపిస్తుంది సార్ టికెట్లు అనుకుంటున్నారు? అంటే అధిష్టానం ఏం చూస్తా అంటే క్యాండిడేట్ మీద ఏమైనా ఫస్ట్ క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా ఫస్ట్. రెండోది ఏంటి, ఈ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా, వేరే పార్టీ నుంచి వచ్చిండా, మళ్ళీ ఇళ్ళకి మళ్ళా పోయిందా, అటు ఇటు తిరిగిందా, ఏం సంగతి అనేది ఫస్ట్ వాళ్ళు చూస్తాం. రెండో విధం ఏంటంటే ఇతనికి ఈ కాంగ్రెస్ లో ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ ఏంటి, ఇవన్నీ మొత్తం 10 విధాలుగా చూస్తారన్నమాట. టాలెంట్ ఉందా లేదా, మీడియా ముందు మాట్లాడే టాలెంట్ ఉందా లేదా, చదువు ఉందా లేదా, సో ఇవన్నీ చూస్తాం. చూసిన తర్వాతనే మా పార్టీ హైకమాండ్ ఎవరికైనా టికెట్ వచ్చేది ఒకటే, మిగతా వాళ్ళందరూ మేము పార్టీ మద్దతు చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఈసారి గెలుస్తాము అని చాలా గట్టి ధీమాతో ఉంది. కాంగ్రెస్ ఈసారి గెలుస్తాము అని అంత నమ్మకంతో ఉండడానికి గల కారణం ఏంటంటారు? మేడం, ఇప్పుడు నేను ప్రాధాన్యం చెప్పాలంటే నీకు ఇప్పుడు మొన్ననే కర్ణాటక స్టేట్ లో భారీ విజయం సాధించాం. కాబట్టి కర్ణాటక రాష్ట్రం మన పక్క రాష్ట్రం, మన స్టేట్ ఆనుకొని ఉన్నది. దాని ఎఫెక్ట్ మన తెలంగాణలో ఉండబోతుంది. అంటే కర్ణాటక అన్నారు కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను. కర్ణాటకలో గెలిచిన వెంటనే చాలా మందికి నమ్మకం కుదిరింది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందేమో తెలంగాణలో కూడా. కానీ అదే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ కి ఎప్పుడు దెబ్బ ఏర్పడుతుంది అంటే అక్కడ అంతమంది చేయలేకపోతున్నారు అనే చిన్న విమర్శ వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కర్ణాటకలో మా ప్రభుత్వం వచ్చి ఇంకా 6 months కూడా కాలేదు. ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చూస్తే ఈ గవర్నమెంట్ పనితనం అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఏమి స్కీమ్లు పెడుతున్నాం, ఏమేమి అమలు చేస్తున్నాం, మా మేనిఫెస్టో ఏంటి, మేనిఫెస్టోలో అంశాలు ఏమేమి పొందుపరిచినాం, ఇందులో ఎన్ని చేస్తారు, ఒక 3 years మినిమం ఉంటుంది. దాని తర్వాత మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది ఒక అవగాహన రావచ్చు. అది ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీరు ఏం చేస్తారు ప్రజల కోసం, దాని గురించి చెప్పండి. మేడం, నియోజకవర్గంలో అభివృద్ధి, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, కమ్యూనిటీ హాల్స్, మళ్ళీ రోడ్ వైడింగ్స్, ఇలాంటివి చాలా చేసేవి ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కాపీ కొట్టింది. కాపీ కొట్టి కొంచెం ప్రెస్ చాలా అభివృద్ధి చేసే బంగారు తెలంగాణ అంటున్నారు కదా, వాళ్ళు అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ఫ్యామిలీ. టీఆర్ఎస్ వాళ్ళ ఇంట్లో 4 పదవులు వచ్చినాయి. త్యాగాలు ఎవరు చేస్తున్నారు, విద్యార్థులు పదవులు ఎంజాయ్ చేసి వీళ్ళు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ తండ్రి, సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది తెలంగాణ అమ్మ, మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మా కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ తెచ్చారు. మాకు ఈసారి ప్రజలు పట్టుకుంటున్నారు, అధికారాన్ని ఇవ్వబోతున్నారు మాకు. ఎందుకంటే 2 సార్లు టీఆర్ఎస్ ఇస్తే మన కుటుంబ పాలన చేస్తున్నారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తారని చేయలే, కేజీ టు పీజీ అని చేయలే, దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తారని ఇవ్వలే. ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈసారి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. చివరిగా చెప్పండి సార్, అంటే మీకు టికెట్ వచ్చింది అనుకుంటాం సూచనగా, ఒకవేళ మీకు టికెట్ వస్తే కనుక మీకు ఓట్ వేయాలి అనుకున్న ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఏం చూసి ఓటు వేయమంటారు?
ఏం చూసి అంటే ఇప్పుడు మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పాలించి మా సంక్షేమం అది అభివృద్ధి కార్యక్రమం చూసి మళ్ళీ 2009 లో మాకు మళ్ళీ పట్టం కట్టబెట్టారు ప్రజలు జాయింట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవే ఉన్నాయి. అదేవిధంగా యూపీఏ 1, యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు ప్రధాని నేతృత్వంలో, సోనియా గాంధీ గారు చైర్మన్ ఉండే మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి జరిగింది. ఆ నమ్మకం అనేది మాకు ఉన్నది. All the best and thank you so much, sir.